హలో ఎవ్రీవన్, రక్షాబంధన్ రాబోతుంది కదా. సో ఈరోజు సింపుల్గా ఈజీగా ఉండే రాఖీని తయారు చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఒక రాఖీ వీడియో అయితే పోస్ట్ చేశాను, కాకపోతే అది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ రాఖీ అయితే అలా కాదు, చూడగానే చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని రాఖీల్ని చాలా తొందరగా అంటే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిందల్లా మనకి బీడ్స్, నీడిల్ అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అంతే. ఈ రాఖీ మేకింగ్ అయితే మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది, నేను చెప్తే మాత్రం అంతగా అర్థం కాదు. సో అండ్ అలాగే ఈ రాఖీని మేక్ చేసేటప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే జస్ట్ కొంచెం అటు ఇటుగా తిరగబడుతున్నట్లు అలా అవుతుంది. సో ఏం పర్వాలేదు, జస్ట్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చాలు. లేదంటే ఇంకెవరైనా మీకు హెల్ప్ చేసినట్టయితే ఒక బీడ్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఆ బీడ్స్ని తంబుతో ఇలా పట్టుకున్నట్టయితే సో ఆ బీడ్స్ ఎటు కదలకుండా ఉంటాయి. సో సింగిల్గా చేసుకున్నట్లయితే నాలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ రాఖీని అయితే మేక్ చేసుకోండి. ఇందులో డిఫరెంట్ కలర్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా రాఖీ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, సో దట్ నాకు తెలుస్తుంది. ఇంకా డిఫరెంట్ రాఖీస్తో, ఇంకా రక్షాబంధన్కి టైం ఉంది కాబట్టి డిఫరెంట్ రాఖీస్తో వీడియోస్ చేస్తుంటాను. రాఖీ కొనడానికి పెద్ద కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ కాస్టే. కానీ మనం ఇలా కష్టపడి వాటి కోసం టైం కేటాయించి రాఖీలు కానీ లేదంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే దానిలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియో చూసి మీరు కూడా రాఖీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇది చూసారు కదా, బీడ్స్ ఇలా కుట్టేసిన తర్వాత ఆల్రెడీ ఒక సైడ్ 3 వేస్తే ఉంటుంది, ఇంకొక సైడ్ 3 వేసుకొని 2 వైపుల నుండి మీకు నచ్చిన కలర్ బీడ్స్తో కానీ ఇంకా ఏమైనా రాఖీ మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటితో కానీ ఇంకొంచెం క్రియేటివ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని రాఖీల్లానే కాదు, మీకు కావాలనుకుంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే సేమ్ ప్యాటర్న్లో 2 టైప్స్ ఆఫ్ రాఖీస్ని ప్రిపేర్ చేశాను. సో ఆ 2 కూడా ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే రాఖీ ఎలా అనిపించిందో, బాగుందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఇంతే ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.